భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డుకు సంబంధించినటువంటి గిరిజన లంబాడా సోదరిమణులు, అదేవిధంగా పేద కుటుంబాలు సుమారు ఒక 15-20 కుటుంబాలు ఉన్నాయి క్రింద. అలా కనీసం రోడ్డు లేదు, కరెంటు లేదు. నేను గతంలో ఒకసారి ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లంబాడా గిరిజనులు వాళ్ళు నా దృష్టికి నీళ్లు లేవు, కరెంట్ లేదు అని చెప్పడంతో ఈరోజు బోరు మోటార్ మనం వేయించి ప్రారంభించినటువంటి స్థలానికి కూడా మనం వచ్చాం. ఇక్కడ లోపలికి వచ్చేసరికి రోడ్డు కానీ కరెంటు కూడా లేదు. కరెంటు వెంటనే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఆదేశాలు చేసిన మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పాం. ఇదొక 10-15 రోజుల్లో కరెంటు కూడా ఇగ్గిచ్చి పూర్తి చేయిస్తాం. అదేవిధంగా రోడ్డు కార్యక్రమాన్ని కూడా ఈ సింగరేణి వాళ్ళతో మాట్లాడేసి రోడ్డును కూడా వేయించే కార్యక్రమం కూడా నేను తీసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో ఉన్న పాలకులు జబ్బలు జరిచి, గొప్పలు జరిచి, గొప్ప పదవులు చేసి కనీసం ఇంత రిమోట్ ఏదైతే మున్సిపాలిటీ భూపాలపల్లి జయశంకర్ పేరు పెట్టి జిల్లా కేంద్రంలో ఇలాంటి పరిస్థితి ఈ యొక్క జిల్లా కేంద్రంలో ఉన్నదంటే మీరు ఒకసారి ఈ యొక్క పట్టణ ప్రజలు ఆలోచన చేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలాంటి పరిస్థితి రాకూడదని నేనేదైతే శాసనసభ్యునిగా అయిన తర్వాత అన్ని వార్డులు కూడా పాదయాత్ర ద్వారా తిరిగి వార్డులలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం, అదేవిధంగా లింకేజ్ వేషాలపల్లి కానీ, అదేవిధంగా జంగేడు కానీ, కాసింపల్లి కానీ, ఇంకా ఈ 30 వార్డులకు సంబంధించినటువంటి మారుమూల గుడిసెలు, తండాలు ఈ యొక్క డ్రైనేజ్ లేకపోతే ఇవన్నీ 120 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు కూడా పంపాం. ఒక నెల 2 నెలల్లో అవి కూడా మంజూరు తీసుకొస్తా. నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత ఏదైతే మంచినీటి సమస్య కొరకు ఈరోజు 3 ట్యాంకులను 32 లక్షల కెపాసిటీ కలిగినటువంటి మంచినీటి ట్యాంకులను పైప్ లైన్ ఎక్స్టెన్షన్స్ కానీ, అదేవిధంగా ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకు పెరిగినా కూడా ఆ 32 లక్షల కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంకులు ఇప్పుడు ఉన్న ట్యాంకులు కలిసి నీటి సమస్య ఉండకూడదని అమృత్ స్కీమ్లో ఈరోజు సుమారు 20 కోట్ల రూపాయలు కూడా తెచ్చి వాటర్ ట్యాంకుల నిర్మాణం 2 చేపట్టినాం. ఒకటి కూడా స్థల సేకరణ చేసి దాన్ని కూడా ప్రారంభిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నా.